విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, కృపా కనికరం గల మా దేవా, మీకు వందనాలు. దేవా, శాశ్వతమైన ప్రేమతో మీరు మమ్మల్ని ప్రేమిస్తే మేము వేటిని పొందుకుంటామో మాతో మాట్లాడి మీ నామమునకు మహిమ తెచ్చుకొనమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి గమనించాలి, దేవుని పిల్లలుగా మనం దేవుడు యొక్క ప్రేమ శాశ్వతంగా ఉంటుంది. ఆయన శాశ్వతంగా ప్రేమించేటటువంటి మంచివాడు ఆయన. ఒక వ్యక్తి ఎప్పుడైతే తన పాప జీవితాన్ని తెలుసుకొని ప్రభు ముందు ఒప్పుకొని తన పాపాల కొరకు, క్షమాపణ కొరకు యేసయ్య నామం పేరిట ఎప్పుడైతే బాప్తిసం పొందుతామో అప్పుడు దేవుని యొక్క శాశ్వతమైన ప్రేమను అనుభవించే భాగ్యాన్ని ఇస్తాడు. మన కులాల మతాలు మారవు, కానీ ఏ పాపమైతే ఆయన ప్రేమను పొందుకోకుండా శాశ్వతమైన ప్రేమను, దేవునికి స్తోత్రం, అడ్డుపడిందో ఈ ప్రపంచంలో ఏ మానవుడైనా సరే, ఏ కులానికి సంబంధించిన, ఏ మతానికి సంబంధించిన, ఏ భాషకు సంబంధించిన మనుషులందరినీ చేసిన పరమాత్ముడు ఒక్కడే. కాబట్టి ఆ ఒక్కడైన దేవుణ్ణి ఎప్పుడైతే ప్రభువును మనం స్వీకరిస్తామో అప్పుడు దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసం ఉంచువాడు నశింపకుండా, నాశనం కాకుండా నిత్యంగా జీవించే జీవితాన్ని అనుభవిస్తాడు. కాబట్టి ఈరోజు యేసు ప్రభును నమ్మి బాప్తిసం పొందిన మనం ధన్యులం. కారణం ఏంటి అంటే ఆయన యొక్క శాశ్వతమైన ప్రేమ చేత మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. శాశ్వతమైనటువంటి ప్రేమ ఎప్పుడైతే ఒక వ్యక్తి అనుభవిస్తాడో ఆ శాశ్వతమైన ప్రేమ చేత శాశ్వతమైన సంతోషాన్ని అనుభవించగలుగుతాం. క్రైస్తవులకు ఉన్నటువంటి భాగ్యం ఏంటి అంటే వారు ఏ స్థితిలో ఉన్నా సరే వారు సంతోషంగానే జీవించగలుగుతారు. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క వాక్యంలోకి వెళ్ళి చూస్తే ఆయన ప్రేమనే శాశ్వతం కాదు, ఆయన శాశ్వతంగా ఉండేవాడు. కాబట్టి ఆయన యొక్క పరిశుద్ధత శాశ్వతమైంది, ఆయన కృప శాశ్వతమైంది, ఆయన రక్షణ శాశ్వతమైంది, ఆయన నీతి శాశ్వతమైంది. కాబట్టి శాశ్వతమైన ప్రతిదాన్ని మనం పొందుకోగలుగుతాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమ ఉన్న చోట సంతోషం ఉంటుంది. కాబట్టి యేసు ప్రభుల వారు ఆయన ఎప్పుడు ఉండేటటువంటి వాడు. దేవునికి స్తోత్రం. చాలా మందికి ఏం తెలుసు అంటే జస్ట్ 2000 సంవత్సరాల క్రితమే యేసు ప్రభు లోకానికి వచ్చాడని తెలుసు. కానీ ఎప్పుడైతే దేవుని గురించి మనం తెలుసుకుంటామో ఈ సృష్టి సృష్టింపబడక మునిపే, రవంత మట్టి లేకంటే ముందే మన ప్రభు ఉన్నాడు. ఆయన పురాతన కాలం నుంచి శాశ్వత కాలం వరకు స్తుతింపబడుతున్నటువంటి దేవుడు. అంటే దేవుని యొక్క ప్రత్యక్షత శాశ్వతమైంది. మన వాక్యంలోకి వెళ్ళి చూస్తే 2 సమూయేలు 7:26 ఆయన మహిమనట శాశ్వతమైందట. దేవునికి స్తోత్రం. అదే 1 రాజులు 10:9 వెళ్ళి చూస్తే ఆయన ప్రేమ శాశ్వతమైందట. దేవునికి స్తోత్రం. కీర్తన 9:7 వెళ్ళి చూస్తే ఆయన సింహాసనం శాశ్వతమైందని వాక్యం సెలవిస్తూ ఉంది. అదే మనం 2 దినవృత్తాంతములు 30:8 వెళ్ళి చూస్తే ఆయన పరిశుద్ధత శాశ్వతమైంది. అదే 1 దినవృత్తాంతములు 28 వెళ్ళి 18 చూస్తే ఆయన స్వాస్థ్యం శాశ్వతమైనది. హల్లెలూయా. కీర్తన 145:13 వెళ్ళి చూస్తే ఆయన రాజ్యము శాశ్వతమైనది. అదే యెషయా 55:3 వెళ్తే ఆయన కృప శాశ్వతమైంది. అదే ఇర్మియా 31:3 వెళ్తే ఆయన ప్రేమ శాశ్వతమైంది. దేవునికి స్తోత్రం. దానియేలు 4:3 వెళ్ళి చూస్తే ఆయన రాజ్యం
శాశ్వతమైంది. అదే దానియేలు 7:14 వెళ్ళి చూస్తే ఆయన ప్రభుత్వం శాశ్వతమైంది. మీకు 5:2 వెళ్ళి చూస్తే ఆయన ప్రత్యక్షత శాశ్వతమైంది. ఆయన రక్షణ శాశ్వతమైంది, ఆయన సంతోషం శాశ్వతమైంది. కాబట్టి ఎప్పుడైతే ప్రభువును మనం అంగీకరిస్తామో ఆయన శాశ్వతమైన ప్రేమతో మనం నింపబడుతూ ఉంటాం. కాబట్టి దేవుణ్ణి మనం కోరుకున్నాలి. ఎందుకంటే యేసయ్య ఎప్పుడు మనతో ఉండేవాడు. వాక్యంలో ఆధారం ఉంది. 28:20 మత్తయి, ఇదిగో యుగ సమాప్తి వరకు నేను మీతో కూడా ఉన్నాను. ఉంటాను కాదు, ఉన్నాను. ఎప్పుడైతే యేసు ప్రభును నమ్మి బాప్తిసం పొందామో యేసు ప్రభుల వారు మనతో శాశ్వతంగా ఉన్నటువంటి వాడు ఆయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మనం ఎప్పుడైనా సరే మనం కోరుకున్నాలి ఏంటి? అయ్యా, నీ యొక్క శాశ్వతమైన ప్రేమ నాలో స్థిరపడును గాక, నాతో ఉండును గాక. నీ శాశ్వతమైన రక్షణ నాతో ఉండును గాక, నాతో స్థిరపడును గాక. నీ శాశ్వతమైన పరిశుద్ధత నాతో ఉండును గాక, నాతో స్థిరపడును గాక. ఈ రీతిగా దేవుని శాశ్వతమైన ప్రతిదాన్ని మనం కోరుకున్నప్పుడు ఆయన స్థిరపరిచేటటువంటి దేవుడు. కానీ చాలాసార్లు దేవుని పిల్లలైన మనం, ఆయన సముఖంలో ఉన్నటువంటి మనం ఎన్నో విషయాలు, ఎన్నో కార్యాలు మన జీవితాంతం మనతోనే ఉండాలని మనం కోరుకుంటాం. మనం చేసే ప్రతి క్రియ మనతో ఉండాలని కోరుకుంటాం. మనకు సంతోషం ఇచ్చే ప్రతిదీ మనతోనే ఉండాలని ఆశపడుతూ ఉంటాం, ప్రయత్నం చేస్తూ ఉంటాం. కానీ వాటన్నిటికీ మించినటువంటిది దేవుని యొక్క శాశ్వతమైనటువంటి ప్రేమ. ఆ యొక్క శాశ్వతమైనటువంటి ప్రేమ, ఇవన్నీ ఒక ఎత్తు అయితే ప్రపంచంలో మనం ఏది కలిగి ఉన్నాము, యేసు ప్రభు స్వయంగా యోహాను సువార్త 14 ఆయన 27 చెప్తాడు, అయ్యా నేను లోకం ఇచ్చినట్టుగా నేను మీకు ఇవ్వట్లేదు. హల్లెలూయా. నేను ఏదైతే ఇస్తానో అది మీతో పాటు పర్మనెంట్గా ఉండేది, శాశ్వతంగా ఉండేది. కాబట్టి ఈ ప్రపంచంలో మనం దేన్ని కలిగి ఉన్నా వాటన్నిటికీ మించినటువంటిది దేవుని యొక్క ప్రేమ, శాశ్వతమైనటువంటి ప్రేమ. కాబట్టి ఆ శాశ్వతమైనటువంటి ప్రేమ మనల్ని ఏం చేస్తుంది అని అంటే, అదట మనల్ని కప్పుతుంది. శాశ్వతమైన ప్రేమ, దేవుని యొక్క ప్రేమనట మనల్ని ఏం చేస్తుంది అని అంటే, అది మనల్ని కప్పేస్తుంది అనమాట. ఒక వ్యక్తి యేసు ప్రభును నమ్మి బాప్తిసం పొందుతాం కదా, ఫస్ట్ మనం అనుభవించేది ఏంటి అంటే ఆయన ప్రేమ మనల్ని కప్పేస్తుంది. అమెరికాలో చాలా రోజులుగా ఐస్ వర్షం కుడుతూ ఉంది. ఐస్ కప్పేసింది అనుకోండి, కింద నేది కనిపించదు. ఇంకా దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ నాతో సహా మనం అందరం ఒకవేళ దేవుని యొక్క ప్రేమ చేత కప్పబడ్డాం అనుకోండి, అప్పుడు మనలో ఉన్న ఏది కనిపించదు. మనలో ఉన్నటువంటిది ఏది కూడా కనిపించదు. ఎందుకంటే ఆయన ప్రేమ చేత మనం కప్పబడ్డాం. అందుకే ఫస్ట్ పాయింట్, మనం సామెతలు 10:12 వెళ్ళి చూస్తే దేవుని యొక్క వాక్యం ఏం సెలవిస్తా ఉంది అంటే 10:12 సామెతలు 10:12 పగ కలహాన్ని రేపుతుంది, ప్రేమ దోషములన్నిటినీ కప్పును. దేవునికి స్తోత్రం. యేసయ్య యొక్క శాశ్వతమైన ప్రేమ చేత ఎప్పుడైతే కప్పుబడతామో, మనలో వాస్తవంగా మనుషుల్లో ఈర్ష్య, ద్వేషం ఉంటుంది. ద్వేషం ఉన్నప్పుడు ఏం చేస్తాం? సైమన్ మీద నాకు ద్వేషం ఉంది, అప్పుడు నేనేం చేస్తానో తెలుసా? అక్కడ గొడవ పట్టిస్తాను, కలహం రేపుద్ది. కానీ ఎప్పుడైతే
క్రీస్తు ప్రేమ చేత, దేవుని యొక్క ప్రేమ చేత మనం కప్పబడతాము. దేవుని సముఖంలో ఉన్నటువంటి మనం ఎవరి ప్రేమ చేత కప్పబడాలి? యేసయ్య ప్రేమ చేత కప్పబడాలి. ఎలాంటి ప్రేమ చేత కప్పబడాలి? శాశ్వతమైన ప్రేమ చేత కప్పబడాలి. ఎవరి ప్రేమ చేత కప్పబడొద్దో తెలుసా? భార్య ప్రేమ, భర్త ప్రేమ, పిల్లల ప్రేమ. ఈ ప్రేమ మన దోషాల్ని కప్పివేయదు. సో డిఫరెంట్ ఇది. దేవుని యొక్క ప్రేమకి మనుషుల ప్రేమకి తేడా ఏంటి అంటే, నేను సునీతమ్మను ప్రేమ చేస్తున్నాను, నా ప్రేమ చేత కప్తాను అనుకోండి, హల్లెలూయా, నాకు ఇష్టమైనప్పుడేమో ఆ ప్రేమ ఉంటుంది, నాకు కష్టమైనప్పుడు ఆ ప్రేమ ఉండదు. అది తల్లిదండ్రుల మధ్యనే కావచ్చు, భార్య భర్తల మధ్య కావచ్చు, పిల్లల మధ్య కావచ్చు, అన్నదమ్ముల మధ్య కావచ్చు. ఈ ప్రేమ చేత ఒకవేళ మనం కప్పబడితే మన లైఫ్లో చేంజింగ్ ఉండదు. అందుకే మనం చేయాల్సిన మొట్టమొదటి పని ఏంటి అని అంటే, అందరి ప్రేమ కన్నా, నీ భార్య, నీ భర్త, అన్నిటికన్నా, కొంతమందికి డబ్బు అంటే ప్రేమ ఉంటుంది. డబ్బు కొరకు దేన్ని లెక్కించారు. డబ్బున్న వాళ్ళు కలిసి భోంచేసే క్షణాలు చాలా తక్కువ అండి. కుటుంబాల మధ్యన ప్రేమ లేదు. ఎందుకంటే డబ్బు ఉంటే ఏదైనా చేయొచ్చు అని డబ్బు వెనకాల మానవుడు పరిగెత్తుతున్నాడే తప్ప, డబ్బుకు మించి, భార్యకు మించి, భర్తకు మించి ఎప్పుడైతే ఒక వ్యక్తి దేవుని ప్రేమను కోరుకుంటాడో, ఆయన అన్నాడు, శాశ్వతమైన ప్రేమ చేత నేను నిన్ను ప్రేమించుచున్నాను. సో ఆ ప్రేమ చేత మన జీవితాలు కప్పబడాలి. మనందరి మీద క్రీస్తు ప్రేమ కప్పబడాలి. ఎప్పుడైతే క్రీస్తు ప్రేమ కప్పబడుతుందో మనలో ఉన్నటువంటి దోషాలు, మనలో ఉన్నటువంటి లోపాలన్నీ కూడా క్లోజ్ అయిపోతాయి. మనిషి జీవితం ఎక్సలెంట్గా మారుతుంది. మనిషి మనిషిలాగా బ్రతుకుతాడు, పశువులాగా బ్రతకలేడు. ఈరోజు మనుషులకి, జంతువులకి తేడా లేని జీవితాలు కనిపిస్తూ ఉన్నాయి. సమాజం పాడైపోయింది, సంఘాలు పాడైపోతున్నాయి. కారణం ఏంటో తెలుసా? క్రీస్తు ప్రేమ చేత, ఆయన శాశ్వతమైన ప్రేమ చేత కప్పబడటానికి ఇష్టపడట్లేదు. దేవుని పిల్లలుగా ఆ ప్రేమ చేత మన జీవితాలు కప్పబడాలి. కప్పబడినప్పుడు మనలో ఉన్న ఈర్ష్య, ద్వేషం, కలహం, చూడండి, పగనేమో రేపుతూ ఉంది, ప్రేమనేమో చల్లారుస్తూ ఉంటుంది, చల్లారుస్తూ ఉంటుంది. అందుకే ఈ లోకములో ఉన్న వాటన్నిటికీ దేవుని యొక్క ప్రేమకి డిఫరెంట్, అది తేడా. అది ఒక ప్రత్యేకమైనటువంటిది. ఆ ప్రత్యేకమైన ప్రేమను మనం కోరుకునాలి. ఆ ప్రేమ చేత మన జీవితాలు కప్పబడాలి. రెండవదిగా, 1 పేతురు పత్రిక 4:8 వెళ్ళి చూస్తే ఆ మాట చదువున్నాను. 4:8, 1 పేతురు 4:8. ప్రేమ అనేక కోపములను కప్పును గనుక, పాపములను కప్పును గనుక, అన్నిటికంటే ముఖ్యంగా ఒక్కని ఎడల ఒకడు మిక్కటమైన ప్రేమ గలవారై ఉండుడి. దేవునికి స్తోత్రం. ఇక్కడ మనం అందరం ఉన్నాం కదా, మనమంతా దేవుని పక్షాన ఒక కుటుంబం. దేవుని పక్షాన ఒక కుటుంబంగా ఉన్నాం కాబట్టి ఇక్కడున్న మనమందరం ఒకవేళ దేవుని యొక్క ప్రేమ చేత కప్పబడ్డామనుకోండి, అలా కప్పబడినటువంటి మనమందరం, ఆయన అంటున్నాడు, మీరు ఒకని ఎడల ఒకడు మిక్కటమైన ప్రేమ,
శ్రేష్టమైన ప్రేమ కలవారమై ఉంటే అప్పుడు ఏం జరుగుద్దో తెలుసా? నా ప్రేమ నీకు, నీ ప్రేమ నాకు అలా ఎప్పుడైతే చూపిస్తుంటామో నీలో ఉన్న దోషాన్ని నా ప్రేమ కప్పేస్తుంది, నాలో ఉన్న ప్రేమ నీ దోషాన్ని, నీలో ఉన్న ప్రేమ నా దోషాన్ని కప్పివేస్తుంది. అందుకే దేవుని యొక్క సంఘములో ఉన్నటువంటి పిల్లలందరూ కూడా మనమంతా ఒక తండ్రి పిల్లలం. దేవుని యొక్క ప్రేమ మన ప్రతి పాపాన్ని కప్పేస్తుంది. కాబట్టి అదే ప్రేమను గనుక మనం కలిగి ఉంటే, సపోజ్ భార్య ప్రేమతోనో, భర్త ప్రేమతోనో, సహోదరుడి ప్రేమతోనో మనం ఆ ప్రేమను చూపించామనుకోండి, ఆ ప్రేమ ఆ వ్యక్తిలో ఉన్న దోషాన్ని కప్పలేదు. అదే దేవుని ప్రేమను నువ్వు కలిగి ఉన్నావు అనుకోండి, నీ ప్రేమ ఆ వ్యక్తి యొక్క దోషాన్ని కప్పుతుంది, ఆ వ్యక్తి యొక్క ప్రేమ నా దోషాన్ని కప్పుతుంది. అప్పుడు ఎప్పుడైతే అలాంటి ప్రేమను మనం చూపించగలుగుతామో, దేవుని యొక్క వాక్యం ఏం సెలవిస్తుందంటే, యాకోబు పత్రిక 5వ అధ్యాయం 20వ వచనానికి వెళ్ళి చూస్తే, పాపిని వాని తప్పు మార్గం నుండి మళ్లించువాడు, పాపిని తన తప్పు మార్గం నుంచి మళ్లించువాడు మరణం నుండి ఒక ఆత్మను రక్షించి, మరణం నుండి ఒక ఆత్మను రక్షించి అనేక పాపములను కప్పివేయునని, అనేక పాపములను తాను కప్పివేయునని. ఆమేన్ జీసస్. నువ్వేం చేస్తున్నావు తెలుసా? నీ ఎదుటి వ్యక్తి యొక్క పాపాన్ని కప్పివేస్తున్నావు. ప్రేమ గొప్పదా? ఈ లోకంలో ఉన్నటువంటి ప్రేమ గొప్పదా? మీరు ఆలోచన చేయండి. క్రీస్తు ప్రేమకున్నటువంటి శక్తి మనుషుల ప్రేమకు ఆ శక్తి లేదు. క్రీస్తు ప్రేమకు ఆ శక్తి ఉంది. నీ నా పాపాన్ని కప్పివేసి వాటిని మరుగు చేస్తుందట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అవి కరిగిపోతాయి. నీ ప్రవర్తనలో మార్పు వస్తుంది, పరివర్తన వస్తుంది. ఎందుకంటే వాక్యం సెలవిస్తూ ఉంది, నువ్వు దేవుని బిడ్డవు, దేవుని ప్రేమను అనుభవిస్తూ ఉన్నావు. అదే ప్రేమను నువ్వు ఎదుటి వ్యక్తి పట్ల, సంఘంలో ఉన్న సహోదరి పట్ల మిక్కటమైనటువంటి ఆ ప్రేమను మనం చూపించగలగాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలా ఎప్పుడైతే మనం చూపించగలుగుతామో, దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. కీర్తన 32 అధ్యాయం 1వ వచనానికి వెళ్ళి చూస్తే, కీర్తన 32:1, తన అతిక్రమములకు పరిహారం నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. నువ్వెప్పుడైతే ఆ ప్రేమ చేత కప్పబడతావో, దేవుని చేత నువ్వు నిర్దోషిగా నువ్వు ఎంచబడతావు. అందుకే అంటాడు, దేవుని చేత నిర్దోషిగా ఎంచబడిన వాడు ధన్యుడు, తన పాపానికి ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. చాలాసార్లు దేవుని యొక్క ప్రేమ మన లోపాల్ని బయట పెట్టదు. క్రీస్తు ప్రేమ చూడండి, ఏ లోపాన్ని బయట పెట్టలేదు. క్రీస్తు ప్రేమ కొన్నిసార్లు ఏం చేస్తుంది అంటే, ఒకవేళ వాక్యానికి విరుద్ధమై అక్కడున్నటువంటి దేవుని పిల్లలు తప్పిపోయే పరిస్థితి వస్తే, అప్పుడు మాత్రమే ఆ దోషాన్ని ప్రేమ వెల్లడి చేస్తుంది, లేకపోతే వెల్లడి చేయదు. మీరు అపోస్తల కార్యంలో 5వ అధ్యాయం 1 నుంచి 11 వచనం తర్వాత చదవండి. అననీయ సప్పీరాలు తప్పిపోయారు, సాతాను వశమైపోయారు. వాళ్ళు సాతాను మాటకు లొంగిపోయారు. వాళ్ళు పరిశుద్ధాత్ముడికి లొంగిపోలేదు. కాబట్టి అటువంటి టైంలో అనుకున్నప్పుడు, బిడ్డలు పాడవుతున్నారు అనుకున్నప్పుడు, దారి తప్పిపోతా ఉన్నప్పుడు, అప్పుడు ఆ పాపాన్ని ప్రేమ బయట పెడుతుంది. అదే మొదటి కొరింథీ పత్రిక, దయచేసి మొదటి తిమోతి పత్రిక 1వ అధ్యాయం 20వ వచనానికి వెళ్ళి చూస్తే, అక్కడ హుమెనయును అలెగ్జాంద్రును వాళ్ళు మనస్సాక్షి లేని విధంగా ప్రవర్తిస్తున్నారు, విశ్వాస భ్రష్టులైపోయారు. కాబట్టి వాళ్ళ గురించి జాగ్రత్త అని హెచ్చరించారు. లేకపోతే దేవుని ప్రేమ
మన లోపాన్ని, మన పాపాన్ని, మన తప్పిదాన్ని బయట పెట్టదు. మన ప్రతి తప్పిదాన్ని, పాపాన్ని, దోషాన్ని దేవుని ప్రేమ కప్పివేస్తుంది. దేవునికి స్తోత్రం. కాబట్టి సంఘములో ఉన్నటువంటి మనం ఒకరి పట్ల ఒకరం దేవుని యొక్క ప్రేమను వ్యక్తపరచాలి. చాలాసార్లు మన అవసరతను బట్టి దేవుని ప్రేమిస్తూ ఉంటాం. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 20వ వచనం అక్కడ ఏం సెలవిస్తుంది అని అంటే, మనం ఎప్పుడైతే మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు. ఎఫెసీ 6:20 లాస్ట్ మాట. ఒక నిమిషం అపొస్తలుల కార్యం దయచేసి ఎఫెసీ 6 ఆఖరి వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు శాశ్వతమైన ప్రేమతో ప్రేమించుచు ప్రేమించు వారందరికీ కృప కలుగును గాక. 24 దయచేసి. మన ప్రభువైన ఎఫెసీ 6:24. మన ప్రభు అయిన యేసుక్రీస్తును శాశ్వతమైన ప్రేమతో ప్రేమించు వారికందరికి అన్నాడు. మనం ఏం చేస్తాం? అవసరం ఉన్నప్పుడు ప్రేమిస్తాం. కానీ క్రీస్తు అలాంటోడు కాదు. దేవుడు అలాంటోడు కాదు. దేవుడు మనం ఎప్పుడున్నా, ఎలా ఉన్నా, ఏ పరిస్థితులు ఉన్నా, ఆయనకి ఇష్టానుసారంగా ఉన్నా లేకున్నా కూడా ఆయన చూపించే ప్రేమలో తేడా చూపించడు. ఆయన మనం అవసరం పడితే ప్రేమ చేస్తాం, కష్టమైతే దేవుడు నాకు ఏం చేశాడని ప్రశ్నిస్తాం. కానీ వాక్యం ఏం చెప్తుందో తెలుసా? ఎందుకు నువ్వు శాశ్వతంగా ప్రేమించాలి? నువ్వు చెప్తారా? సుధీర్ బ్రదర్, సుమి సిస్టర్ ఉన్నారు కదా, ఆ బిడ్డ ఆడుకుంటూ పడిపోయాడు, బోన్ ఇరిగిపోయింది. ఇరిగిపోతే మా డాడీ అనే ప్రేమ చేశాడు. ఎందుకు? నాన్న, నీకు ప్రాణాన్ని, ఆత్మని, శరీరం ఇచ్చింది దేవుడు కదా. నీకు కేడి జరిగినా, మేలు జరిగినా, నీకు ఆరోగ్యం ఉన్నా, అనారోగ్యం ఉన్నా, నువ్వు నీ ప్రేమించాలా వద్దా? నీకు జీవితం ఇచ్చినోడు ఆయన, నీకు ప్రాణాత్మ శరీరాన్ని ఇచ్చినోడు ఆయన. ఆయనైతే మనల్ని సృష్టించాడు కాబట్టి ఆయన శాశ్వతంగా ప్రేమిస్తూనే ఉన్నాడు. ఆ సత్యాన్ని గ్రహించక మనం అవసరం బట్టి ప్రేమిస్తాం. కానీ ఎప్పుడైతే నువ్వు కూడా ఒక కమిట్మెంట్ చేసుకొని నీ దేవుణ్ణి శాశ్వతంగా ప్రేమించగలిగితే ఆయన శాశ్వతమైన కృపను మనకిస్తాడు. దేవుని ప్రేమకున్నటువంటి కార్యాలు, దేవుని ప్రేమకున్నటువంటి లక్షణాన్ని మనం ధ్యానిస్తే ఒకసారి 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయం 1-2 వచనాలు చూద్దాం. మనుష్యుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను ప్రేమ లేని వాడనైతే ఉందును. నెక్స్ట్, ప్రవచించు కృపావరము కలిగి మర్మములన్నీయు జ్ఞానమంతయు ఎరిగిన వాడనైనను కొండలను పెకిలింపగల సంపూర్ణ విశ్వాసము గల వాడనైనను ప్రేమ లేని వాడనైతే వ్యర్థుడను. ఫస్ట్ ఏమన్నాడు తెలుసా? మనుషుల భాష మనకు అందుబాటులో ఉంది, నో ప్రాబ్లం. దేవదూతల భాష ఎక్కడ ఉంటుంది తెలుసా? స్వర్గంలో. దేవదూతలు ఉండేది ఎక్కడ? స్వర్గంలో, పరలోకంలో కదా, అవునా? దేవుడు కనికరించి నీకు ఆ పరలోకంలో ఉన్నటువంటి భాష ఇచ్చిన, ఇక్కడ మనం అందరం దేవుని సముఖానికి వచ్చి 2వ వచనం ఏమంటున్నాడు? ప్రవచించు కృపావరము కలిగి మర్మములన్నీయు జ్ఞానమంతయు ఎరిగిన వాడనైనను కొండలను పెకిలింపగల సంపూర్ణ విశ్వాసము, పరిపూర్ణ విశ్వాసము గలవాడనైనను ప్రేమ లేని వాడనైతే. దేవునికి స్తోత్రం. నేను ఇక్కడ నిలబడి వాక్యం చెప్తున్నాను, తను ప్యాడ్ కొడుతున్నాడు, తను చక్కగా ఆరాధన చేస్తున్నాడు, తను సౌండ్ సిస్టమ్ మెయింటైన్ చేస్తూ ఉన్నాడు, కంప్యూటర్ మెయింటైన్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ వచ్చిన మనమందరం ఎవరి పనులు వాళ్ళు దేవుడు ఇచ్చినటువంటి తలాంతును ఇక్కడ ఉపయోగిస్తున్నాం.
దేవుడు ఆయన కృపలో పరలోకంలో ఉన్న భాష ఇచ్చాడు, నో ప్రాబ్లం. నీకు ప్రవచించే వరం ఇచ్చాడు, నో ప్రాబ్లం. నీ విశ్వాసం ఎంత బలమైన విశ్వాసం అంటే కొండల్ని సైతం లేచి అక్కడ పడమంటే పడేటటువంటి విశ్వాసం నీకు ఇచ్చాడు. కానీ ఒకవేళ దేవుని ప్రేమ కనుక నీలో లేకపోతే నువ్వు వేస్ట్. నేను వాక్యం చెప్తున్నాను, నాలో దేవుని ప్రేమ లేకపోతే నేను వేస్ట్గా నన్ను డైరెక్ట్ చెప్తా ఉన్నాడు దేవుడు. వ్యర్థుడు అంటే మనం కలిగినటువంటి తలాంతులన్నీ ఆయన ఇచ్చాడు. ఆ కృపావరం, ఆత్మవరం దేవుడు మనకి ఇచ్చాడు. ఆయన టాలెంట్ ఇచ్చాడు, నో ప్రాబ్లం. వాటిని బట్టి నువ్వు ఎంతైనా పని చేస్తుండొచ్చు. కానీ ఒకవేళ నీలో, నాలో, మనలో దేవుని యొక్క ప్రేమ కనుక లేకపోతే నువ్వు వేస్ట్ గాడివని డైరెక్ట్ నాతో దేవుడు చెప్తా ఉన్నాడు. మనందరినీ కూడా మీరు వేస్ట్ 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 చాలాసార్లు అంటాను చూడు, ఇది ఎందుకు పనికిరాడని దేవుడు డైరెక్ట్ చెప్తా ఉన్నాడు, నువ్వెందుకు పనికిరాను అడివి. నేను వాక్యం చెప్తున్నాను, రేపు ప్రొద్దున నాకు పరలోకంలో ఏదో ఉందని నేను ఇక్కడ భ్రమపడుతున్నానని అర్థం. నేనేదో పాట పాడుతున్నాను, నేనేదో ప్యాడ్ కొడుతున్నాను, నేనేదో మంచి సింగర్ను, నేనేదో బాగా వాక్యం చెప్తున్నాను, నేను 24 గంటలు ప్రార్థన చేస్తున్నాను, దేవుడు నాకు వరమిచ్చాడని నువ్వు ఉప్పొంగిపోతున్నావేమో. కానీ దేవుడు అంటున్నాడు అక్కడ, నువ్వు వేస్ట్ గాడివి. ఎంత విచారకరం, ఎంత డేంజర్ జోన్లో మనం ఉన్నాం. అందుకే ప్రభు అంటున్నాడు, మీరు దేవుని యొక్క ప్రేమను మీలో కలిగి ఉండాలి. ఎప్పుడైతే ఆయన శాశ్వతమైన ప్రేమ చేత మనల్ని ప్రేమిస్తున్నాడో, నీకు ఇచ్చిన పరిశుద్ధత శాశ్వతమైంది, నీకు ఇచ్చిన రక్షణ శాశ్వతమైంది, నీకు ఇచ్చిన పవిత్రత శాశ్వతమైంది, నీకు ఇచ్చిన రాజ్యం శాశ్వతమైంది, నీ మీద ఉన్నటువంటి అధికారం శాశ్వతమైంది, ఆయన పరిపాలన ప్రభుత్వం శాశ్వతమైంది. దేవుడు రేపొద్దున పరలోకం మనకిచ్చే సింహాసనం ఉంది కదా, అది కూడా శాశ్వతమైంది. కానీ ఎప్పుడైతే నువ్వు దేవుని ప్రేమను కలిగి లేవో వాటన్నిటిని పోగొట్టుకుంటావు. అందుకే దేవుని ప్రేమకి, నీ కులానికి, నీ మతానికి, నీ టాలెంట్కి, నీకున్నటువంటి ఏది కలిగి ఉన్నావో వేటితో ఆయనకు సంబంధం లేదు. ఆయనకు ఒకటే సంబంధం, నేను మిమ్మల్ని శాశ్వతమైన ప్రేమ చేత ప్రేమిస్తున్నాను కదా, అదే ప్రేమను మన వ్యక్తిత్వంలో, మన నిజమైన లైఫ్లో కనుక చూపించకపోతే నువ్వు వ్యర్థుడవే. మనం వ్యర్థులుగానే ఉందామా? లేకపోతే రేపు ప్రొద్దున ఆయన ప్రేమను పంచి ఆయన ఇచ్చినటువంటి శాశ్వతమైన లోకాన్ని, శాశ్వతమైన రాజ్యాన్ని, శాశ్వతమైన అధికారాన్ని, ఆయన మహిమనట శాశ్వతమైందట, శాశ్వతమైన మహిమలో మనం అడుగు పెట్టాలి. లేదంటే కోల్పోతాం, పోగొట్టుకుంటాం. కాబట్టి దయచేసి ఇక నుంచైనా దేవుని ప్రేమను పంచుతాం, దేవుని ప్రేమను చూపిద్దాం. దయచేసి మీరు దేవుని ప్రేమను చూపించినప్పుడు మీ ఎదుటనున్నటువంటి సహోదరులో నీలో ఈ లోపం ఉందని చెప్పలేవు. ఎందుకంటే ఆ ప్రేమ దోషాన్ని కప్పివేస్తుంది తప్ప దోషాన్ని బయట పెట్టలేదు. ఆ రీతిగా ప్రతి ఒక్కరూ దేవుని ప్రేమ చేత కప్పబడి, మనలో ఉన్న దేవుని ప్రేమ చేత ఎదుటి వ్యక్తిని ప్రేమించినప్పుడు వాళ్ళ దోషాలు కప్పబడతాయి, వాళ్ళు దేవుని దగ్గరికి నడిపించబడతారు, దేవుని పిల్లలవుతారు, దేవుని శాశ్వతమైన ప్రేమను వారు అనుభవించగలుగుతారు. ఆ కార్యం చేయాల్సింది మనమే. దేవుని ఎరగని ప్రజలకి దేవుని శాశ్వతమైన ప్రేమను మనం చూపిస్తూ, పంచుతూ, వ్యక్తిత్వంలో మనం చూపిస్తూ, పంచుతూ, మనం అనేకులను దేవుని వైపు నడిపించాల్సిన బాధ్యత మన మీద ఉంది. దాన్ని పంచడానికి సిద్ధపడదాం, దాన్ని వ్యక్తం చేయడానికి పూనుకుందాం.
అలా పూనుకోకపోతే నీ లైఫ్ ఒక్కొక్క రోజు నువ్వు దాన్ని వాయిదేసుకుంటూ వెళ్ళామనుకోండి, మనం ఎప్పుడు చచ్చిపోతామో తెలియదు. ఆ ప్రేమ నువ్వు చూపించినప్పుడు శాశ్వతమైన దాన్ని పోగొట్టుకుంటాం. అందుకే జాగ్రత్త పడదాం. ఈ రోజు నుంచైనా ఆయన శాశ్వతమైన ప్రేమ చేత నింపబడుతున్న మనం, అనుభవిస్తున్న మనం, అదే ప్రేమను తిరిగి పంచడానికి ఈ రోజు నుంచైనా ప్రయత్నం చేద్దాం. ఎదుటి వాళ్ళ దోషాలు ఎంచటం కాదు, మనలున్న ద్వేషం, మనలున్న పగ ఎదుటి వ్యక్తిని కలహంలోకి, గొడవలోకి తీసుకుని వెళ్తుంది. కానీ అదే ప్రేమ చేత, దేవుని ప్రేమ చేత మనం కప్పగలిగితే శాశ్వతమైన రాజ్యాన్ని వాళ్ళు అనుభవించగలుగుతారు. శాశ్వతమైన దేవునికి శాశ్వతమైన పిల్లలు కాగలుగుతారు. దేవుడు మనకిచ్చిన జీవం నిత్యమైంది, శాశ్వతమైంది. కాబట్టి ఒక తీర్మానం తీసుకుందాం. ఎవరికి వాళ్ళం, దయచేసి ఎవరికి వాళ్ళం. ప్రేమ గల మా తండ్రి, కృపా కనికరం గల మా దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నా. అయా, శాశ్వతమైన నీ ప్రేమ ఎప్పుడైతే మేము అనుభవిస్తున్నామో, మా జీవితంలో మీరిచ్చేది ఆ సంతోషం శాశ్వతంగా మాతో ఉంటుంది. మేము ఈ లోకంలో ఏది పొందుకున్నా అది కాసేపు ఉండి వెళ్ళిపోతుంది. కానీ నీ శాశ్వతమైన సంతోషాన్ని మేము అనుభవించడం కొరకు మాతో శాశ్వతంగా నివాసం చేస్తున్న దేవుడు, యుగ సమాప్తి వరకు మాతో ఉంటున్నటువంటి దేవుడు, కనికరించండి. నీ శాశ్వతమైన ప్రేమ చేత మా సహోదర సహోదరులను ప్రేమించుటకు ఈ దినాన మమ్మను బలపరచండి. నీ ప్రేమను వ్యక్తపరిచే శక్తినిచ్చి నీ మహిమ కొరకు మమ్మల్ని అందరినీ సాక్షులుగా నిలబెట్టుకునండి. దేవా, మేము ప్రేమించినప్పుడు మా ఎదుటి వారి సహోదరుల ప్రేమను, ఆ దోషాన్ని కప్పివేస్తుంది. కాబట్టి దేవా, మేమందరం కూడా అనేకులను నీ తట్టి తిప్పుటకు కృప చూపించు. ఆ రీతి ప్రేమను మాలో మీరు దయచేసి నీ మహిమ కొరకు మమ్మల్ని సాక్షులుగా నిలబెట్టుకుంటున్నందుకు మీకు వేల వేల కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్.